ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ చదవబడిన లేఖన భాగంలో మన దేవుడు ఎవరో, ఆయన ఏం చేస్తాడో ఇక్కడ రాయబడి ఉంది. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చేసే పనేమిటి అని అడిగితే, ఆయన మిమ్ములను విమోచించే దేవుడు. విమోచకుడు అనగా విడిపించువాడు, విడుదలనిచ్చేవాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనలను విడిపించే దేవుడు. ఆయన మన విమోచకుడు. దైవజనుడైనటువంటి యోబు గారు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో. సామెతల గ్రంథంలో సొలొమోను గారు అంటారు, వారి విమోచకుడు బలవంతుడు అంటారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో. మన విమోచకుడు ఎవరు అని అంటే ఆయన సజీవుడు. మన విమోచకుడు బలవంతుడైన దేవుడు. మరి ఆ సజీవుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు మనలను వేటి నుండి విమోచిస్తాడు? ఆయన మనలను మరి ఏ పరిస్థితులలో నుండి విడిపిస్తాడు అని అడిగితే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది, బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ సమస్యలలో అయితే ఉన్నారో, ఏ బాధలలో అయితే ఉన్నారో, ఏ బలహీనతలైతే ఉన్నారో, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల ద్వారా నలిగిపోతూ నా జీవితం ఇంతే, నా బ్రతుకులో నేను ఇక నెమ్మది పొందుకోలేను, ఈ ఊబిలో నుండి బయటికి రాలేను, ఈ బాధలలో నుండి బయటికి రాలేను, ఈ రుణాలలో నుండి బయటికి రాలేనని ఒకవేళ నీ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నావేమో, నీకు ఒక విమోచకుడు ఉన్నాడు, నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు. ప్రభు చెప్పారు, ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు అని ప్రభు చెప్పారు. ఎవరైతే దేవునికి మొర్ర పెడతారో, ప్రార్థిస్తారో, వారికి వచ్చిన బాధలలో నుండి ఆయన విడిపిస్తాడు, సమస్యలలో నుండి ఆయన విడిపిస్తాడు, శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు, బంధకాలలో నుండి విడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలు అనబడిన ప్రజలు ఐగుప్తు దేశములో వారి బానిసత్వంలో ఉన్నప్పుడు, వారి బంధకాలలో ఉన్నప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టారు, దేవా మమ్ములను విడిపించు నాయనని. దేవుడు వారి మొరలను విన్నాడు. హోరేబు పర్వతం మీదకు దిగి వచ్చాడు. ఒక పొదలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. మోషేతో మాట్లాడుతూ ప్రభు చెప్తున్నారు, మోషే, నా ప్రజల దురవస్థను, నా ప్రజల బాధను నిదానించి చూచాను, వారి మూలుగులను విన్నాను, వారిని విడిపించుటకు దిగి వచ్చాను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ ఇశ్రాయేలీలాగా బంధించబడ్డావేమో, బంధకాలలో ఉన్నావేమో, సమస్యలలో ఉన్నావేమో. ఎందుకనగా నిన్ను మనుషులు ఎవరూ విడిపించలేరు, కానీ యేసయ్య మాత్రమే నిన్ను విడిపించగలడు. ఆయన మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. ఈరోజు ఆయన వైపు చూడగలవా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలవా? ఆయనకి మొర్ర పెట్టగలవా? ఇశ్రాయేలీలను విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆయన విడిపిస్తాడు. బాధలలో నుండి విడిపించడమే కాదు, శత్రువుల చేతిలో నుండి కూడా ఆయన విడిపిస్తాడు.
కీర్తనాకారుడు 136 కీర్తన 24 వచనంలో రాయబడి ఉంటుంది, ఆ మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనలను విడిపించును. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన శత్రువు ఎవరు అని అడిగితే ఈ భూలోకంలో ఉన్న మనుషులో మన బంధువులో కాదండి. మన శత్రువు ఎవరు అనగా అపవాదే. ఆకాశ మండలమందున్న తిరుగుతున్న దురాత్మల సమూహమే. దేవుడు ఆ శత్రువు చేతిలో నుండి విడిపిస్తాడు. మన శత్రువు సాతానే. ఎందుకంటే సాతాను ఈ ఆలోచన ఎప్పుడు కూడా మనల్ని పాడు చేయాలనే చూస్తాడు, మన కుటుంబాన్ని నాశనం చేయాలనే చూస్తాడు, మన కుటుంబం ఎప్పుడు పాడు చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు వచ్చి మనలను పాడు చేయకుండా దేవుడు మనలను కాపాడుతున్నాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏం వేశాడట? కంచెను వేశాడు. ఎందుకో తెలుసా? అపవాది పాడు చేయకుండా యోబును దేవుడు భద్రపరిచాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే అపవాది నీ బిడ్డలను పాడు చేయకుండా, వారి జీవితాలు పాడు చేయకుండా దేవుడు నీ గృహం చుట్టూ కూడా కంచెను వేస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విమోచకుడు విడిపించే దేవునికి ప్రార్థన చేయండి. మిమ్ములను మీ బిడ్డలను దేవుడు సమస్తమైన కీడులలో నుండి విడిపించి ఆయనే మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమెను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, నువ్వు విడిపించే దేవుడు అయ్యా. దావీదు భక్తుడిని కూడా అయ్యా సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి విడిపించావు, గొలియాతు చేతిలో నుండి విడిపించావు. అయ్యా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను, విడిపించండి అయ్యా, మీరే సంరక్షించండి, అపవాది చేతిలో నుండి తప్పించండి, గృహాల చుట్టూ కంచెలను కాపుదల దయచేయండి. అయ్యా ఎవరైతే బాధలలో ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, నాజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. నూతనమైన నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డల జీవితాలలో అయ్యా మేలు కలుగ చేసి సమస్త అవసరతలను తీర్చి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు.